శ్రీకాకుళం. ఈ ఏరియాలో తెలుగు సినిమాలు చాలా రికార్డులు సృష్టించాయి. మొదటి తరం హీరోల నుంచి ఇప్పటి మూడవ తరం ఈ హీరోలు 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్‌ల' వరకు చాలామంది హీరోలకు శ్రీకాకుళంలో చక్కటి రికార్డులు ఉన్నాయి. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్‌లో తెలుగు హీరోలకు చాలా ఫేవరెట్. ఈ థియేటర్‌లో చాలా సినిమాలు 100 రోజులకు పైగా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 1973 నుంచి 2016, 17 వరకు చాలా సినిమాలు ఈ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి చరిత్రలో నిలిచాయి. అలా శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్క్రిప్ట్‌లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి స్పెషల్ థాంక్ యూ. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన మూవీస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. శ్రీకాకుళం టౌన్‌లో తెలుగు సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి వీడియోస్ చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 జేబు దొంగ. శోభన్ బాబు, మంజుల ముఖ్య పాత్రలో నటించారు. 1975లో ఈ చిత్రం మన ముందుకొచ్చింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. అలాంటిది శ్రీకాకుళం సూర్య మాల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 2 అడవి రాముడు. 1977లో భారీ హైప్‌తో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది అడవి రాముడు. సీనియర్ ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కింది మూవీ. శ్రీకాకుళం సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. ఈ టాకీస్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది అడవి రాముడు. నెంబర్ 3 యమగోళ. తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్, జయప్రద ముఖ్య పాత్రలో నటించారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది యమగోళ. ఈ మూవీ సక్సెస్ తర్వాత ఇదే కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో 20కి పైగా సినిమాలు తెరకెక్కాయి. అలాంటిది శ్రీకాకుళంలోని సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 4 వేటగాడు. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది వేటగాడు. ఇండస్ట్రీ హిట్‌ని జస్ట్ మిస్ చేసుకుంది మూవీ. శ్రీకాకుళం సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 5 శంకరాభరణం. ఇదొక ట్రెండ్ సెట్టర్ మూవీ. శంకరాభరణంలోని ప్రతి సాంగ్ ఆణిముత్యమే. 1980 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో స్థానం సంపాదించింది. అలాంటిది శ్రీకాకుళం సూర్య మాల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 102 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 6 కొండవీటి సింహం. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాలో టెర్రిఫిక్ రికార్డులను సృష్టించింది మూవీ. సీనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌లో ఇరగదీశారు. బీసీ సెంటర్‌లలో ఎక్కువ రోజులు హౌస్‌ఫుల్‌గా నడిచింది మూవీ. అలాంటిది శ్రీకాకుళం సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 221 రోజు ఆడి ఎన్నో టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది. నెంబర్ 7 జస్టిస్ చౌదరి. సీనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన చిత్రం ఇది. 1982లో భారీ హైప్‌తో రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది మూవీ. శ్రీకాకుళం సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 8 భైరవ్ ద్వీపం. బాలకృష్ణ, సంగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. భారీ సెట్టింగ్‌లతో తెరకెక్కి వండర్స్ క్రియేట్ చేసింది. అలాంటిది శ్రీకాకుళంలోని సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 9 శుభలగ్నం. జగపతి బాబు, ఎస్వి కృష్ణారెడ్డి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శుభలగ్నం. డిఫరెంట్ కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. అలాంటిది సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. జగపతి బాబుకు మరింత మార్కెట్‌ను పెంచింది ఈ మూవీ. నెంబర్ 10 అలుడా మజాకా. ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది మూవీ. చిరంజీవి మెయిన్ రోల్‌లో నటించారు. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 109 రోజులు ఆడింది. నెంబర్ 11 ఒసేయ్ రాములమ్మ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఒసేయ్ రాములమ్మ. విజయశాంతి, దాసరి నారాయణరావు కాంబోలో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది. సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 12 మాస్టర్. చిరంజీవి మెయిన్ రోల్‌లో నటించిన మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 103 రోజులు ఆడింది. నెంబర్ 13 సూర్యవంశం. వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ ఇది. వెంకటేష్, రాధిక, మీనా ముఖ్య పాత్రలో నటించారు. వెంకటేష్‌కు బిగ్ బ్రేక్‌నిచ్చింది మూవీ. అలాంటిది శ్రీకాకుళంలోని సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 114 రోజులు ఆడింది. నెంబర్ 14 చూడాలని ఉంది. చిరంజీవి నటించిన కల్టు క్లాసిక్ మూవీ ఇది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అలాంటిది సూర్య మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 113 రోజులు ఆడింది. నెంబర్ 15 స్నేహం కోసం. ఫ్రెండ్‌షిప్‌ను బేస్ చేసుకొని తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. అలాంటిది శ్రీకాకుళంలోని సూర్య మహల్ టాకీస్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 16 కలిసుందాం రా. వెంకటేష్ కెరీర్‌లో నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది మూవీ.
2000 సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 180 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 17 నువ్వు లేక నేను లేను. తరుణ్, ఆర్తి అగర్వాల్ ముఖ్య పాత్రలో నటించారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. అలాంటిది సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 130 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 18 'ఇంద్ర'. ఇండస్ట్రీకి నిలిచి టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పింది 'ఇంద్ర'. చిరంజీవి, బి. గోపాల్ కాంబోలో తెరకెక్కింది మూవీ. శ్రీకాకుళం సూర్యమహల్ టాకీస్‌లో డైరెక్ట్‌గా 178 రోజులు ఆడింది. నెంబర్ 19 'వసంతం'. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి ముఖ్య పాత్రలో నటించారు. సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 20 లక్ష్మీ నరసింహ. బాలయ్య కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకుంది లక్ష్మీ నరసింహ. 2004 సంక్రాంతి బరిలో రిలీజ్ అయి నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. అలాంటిది సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 21 భద్ర. రవితేజ, బోయపాటి సీను కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది 'భద్ర'. 2005లో చాలా రికార్డులు నెలకొల్పింది ఈ మూవీ. అలాంటిది శ్రీకాకుళం సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 22 విక్రమార్కుడు. రవితేజ ఊర మాస్ పాత్రలో నటించిన మూవీ ఇది. ఎస్ఎస్ రాజమౌళి, రవితేజ కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. శ్రీకాకుళంలోని సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 118 రోజులు ఆడింది. నెంబర్ 23 రచ్చ. రామ్ చరణ్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కింది 'రచ్చ'. నెగెటివ్ టాక్‌తోనే సూపర్ హిట్ అయింది మూవీ. సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 24 సరైనోడు. బోయపాటి సీను, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కి హై గ్రాసర్‌గా నిలిచింది. చాలా ఏరియాలో టౌన్ రికార్డులను చాలానే క్రియేట్ చేసింది 'సరైనోడు'. ఈ చిత్రం శ్రీకాకుళం సూర్యమహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను.